మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద గత రాత్రి ఓ రెస్టారెంట్ పైన జరిగిన దాడి ఘటనపైన మంచు మనోజ్ స్పందించారు. యూనివర్సిటీకి బౌన్సర్లు దాడి చేసిన బాధితులకు అండగా నిలిచేందుకు అక్కడికి వెళ్లారు. ఇక దాడి జరిగిన హోటల్ మనోజ్ పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ పరిధిలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని మనోజ్ ఫైర్ అయ్యారు. ప్రముఖ ఛానల్ మీడియా వ్యక్తులతో మాట్లాడినట్లుగా యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న దౌర్జన్యాలపైన స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలని మనోజ్ కోరారు. ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ని నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్ళందరికీ ఏమైపోయింది, అయ్యో హైదరాబాద్లో మనోజ్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మనోడిని అతన్నే అంత ఇబ్బంది పెడుతుంటే మనల్ని అసలు లెక్క చేస్తారా ఇక్కడ అనేసి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు వీళ్ళు. అన్న నా సైడ్ నిజం ఉంది, వాళ్ళ సైడు నిజం లేదు, వాళ్ళని ఒక్క ప్రూఫ్ ఇమ్మనండి, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. సో ఇది ఆన్గోయింగ్ ఇష్యూ. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆస్తి గొడవలు కాదు, ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య. ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పల్లెటూరు మనిషిది, ప్రతి ఒక్క ఊరు మనిషిది, ప్రతి ఒక్క స్టూడెంట్ది, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం. ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో టక్కని ఒక 10 మంది, నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కక ముందు కాల్స్ వచ్చింది నాకు, అన్న కూడా పక్కనే ఉన్నారు, టక్కని కాల్స్ వచ్చింది. ఇలాగ మన అనిల్ని ఎఫ్ఐలో అందరూ బౌన్సర్స్ అన్నందులో 16 మంది కర్రలు కటార్లు రాడ్లతో వచ్చి ధ్వంసం చేశారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈయన మన క్యాంపస్లో ఉన్నప్పుడు వినయ్ గారు పలువురు చాలామందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఇంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఈ అలవాట్లు లేని వాళ్ళని సెలెక్ట్